మంచి ఆలోచన అయి ఉండాలి. దానికి ఆ ఆలోచనకి దృఢ నిశ్చయం అయి ఉండాలి. దృఢమైనటువంటి కోరిక, సంకల్పం ఉండాలి. సాధన ఉండాలి. బయటికి కనపడే మార్పులు కలగడానికి చాలా సమయం పడుతుంది. వారం పట్టొచ్చు, 10 రోజుల కన్నా కూడా ఎక్కువే పడుతుంది. అయితే ఆ వారం రోజుల ప్రయాణమైన, 10 రోజుల ప్రయాణమైన ముందు తొలి అడుగు వేయాలి. ఒక అడుగు వేయకుండా మన ప్రయాణం సాగదు. కాబట్టి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. మీరు కావాలనుకున్న ప్రతిదీ పొందవచ్చు. అంటే దానికి మనకి ఎలా ఉంటాయంటే, థాట్ ఈజ్ ఏ సీడ్. ఆలోచన ఒక విత్తనం. మళ్ళీ అదే ఆలోచన మళ్ళీ మళ్ళీ చేస్తే అలవాటు అయిపోతుంది. అలవాటుని విత్తుకుంటే, అంటే ఆ పనిని మరీ రోజు విత్తుకున్నాం అనుకో, ఆ పని రోజు చేస్తే అది అలవాటుగా మారిపోతుంది. ఆ అలవాటుని కొనసాగిస్తే అదే మన స్వభావంగా, క్యారెక్టర్గా మారిపోతుంది, ప్రవర్తనగా మారిపోతుంది. మనం ఏ విధంగా మన స్వభావం లేదా మన ప్రవర్తన కొనసాగుతూ ఉందో అదే గమ్యాన్ని చేరుస్తుంది. అంటే థాట్ లీడ్స్ టు డెస్టినేషన్. అంటే నీ గమ్యం ఏంటి అంటే, నీ ఆలోచన ఎట్లా ఉందో నీ గమ్యం ఎట్లుంటుంది. నీ ఆలోచన ఎట్లా ఉందో నీ గమ్యం ఎట్లా ఉంటుంది. ఇదే పాయింట్ నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీలో సీత్ అనే మహానుభావుడు చెప్తాడు. యువర్ నేచర్ ఆఫ్ థాట్స్, మీ ఆలోచించే ఆలోచనల యొక్క స్వభావం, ఆ స్వభావాన్ని బట్టే నెక్స్ట్ ఇన్కార్నేషన్, వచ్చే జన్మ స్క్రిప్టు ఇప్పుడే రాయబడుతుంది అని. కాబట్టి మనకి ఈ జన్మ వద్దు, ఇదే ఆఖరి జన్మ కావాలనుకునేది వేరే లక్ష్యం, వేరే ఇష్యూ. ఇప్పుడు నీ నేచర్ ఆఫ్ థాట్స్ ఎలా ఉన్నాయి అది చెక్ చేసుకోవాలి కదా. నేచర్ ఆఫ్ థాట్స్ని బట్టి నీ గమ్యం అవుతుంది కదా. కాబట్టి నీ జీవితం మహోన్నతంగా, ఇప్పుడున్న జీవితం మహోన్నతంగా అద్భుతంగా ఉండాలి అంటే నువ్వు ఇప్పుడు ఏ ఆలోచన చేస్తున్నావో, ఓవర్ అండ్ ఓవర్ అగైన్, మళ్ళీ 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 ఏ ఆలోచన చేస్తున్నావో అదే నువ్వు అవుతావు అన్న సూత్రాన్ని మర్చిపోకూడదు. అలాగే మనం దృష్టి పెట్టాలి. ఏదైనా ఒక వస్తువు మీద దృష్టి పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, మనం దృష్టి పెట్టినప్పుడు ఏం జరుగుతుంది. ఒక వస్తువు మీద దృష్టి పెట్టాము, ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలని దృష్టి పెట్టాము. అలాగే అప్పుడు ఎప్పుడైతే ప్రతి వారికి అలాంటి వస్తువులే ఉన్నాయి, ఒక వాహనం కొనుక్కోవాలనుకుంటే ప్రతి వారికి అలాంటి వాహనమే ఉంది అన్న విషయం గమనిస్తాం. అలాగే ఏదైనా ఒక కొత్త పేరు వినటం మొదలుపెట్టామనుకోండి, ఆ పేరు ఎవరికి లేదనుకుంటాం, కానీ అలాంటి పేరు ఉన్నవాడు చాలామంది మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకని మనం ఒక దాని మీద దృష్టి పెడితే, ఓహో ఇలాగా దృష్టి పెట్టేవాడు చాలామంది ఉన్నారు అని. ఇది ఎరుక. మహోన్నతంగా జీవించడానికి ఎరుక మొదటి స్టెప్ అది. ఎప్పుడైతే మనం ఏకాగ్రత పెట్టడం అనేది, అంటే జస్ట్ ఒక స్పార్క్, ఇప్పుడే జస్ట్ ఒక లైట్ వచ్చింది కొంచెం, అంటే మనం అవేర్నెస్ పెంచుకునే కొలది మనం అద్భుతమైన ఆలోచనల్ని, అద్భుతమైన ప్రయాణం వైపుకి మొదలు పెడతాం. కాబట్టి ఎందుకు, మన ఆలోచనలే మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని నిర్మిస్తూ ఉంటాయి, మన అనుభవాన్ని నిర్మిస్తూ ఉంటాయి, వాతావరణాన్ని నిర్మిస్తూ ఉంటాయి, జీవితంలో సంఘటనల్ని నిర్మిస్తూ ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి ఏదైనా ఒక అంశం సెలెక్ట్ చేసుకొని దాని మీద దృష్టి పెట్టాలనుకుంటే
అనేక అంశాలు, అలాంటి అంశాలే అనేకం ఎదురవుతూ ఉంటాయి. అనేకం ఎదురవుతూ ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, మనము మన జీవితంలో ఆరోగ్యవంతమైన ఆలోచన చేసినప్పుడు అలాంటి ఆరోగ్యవంతమైన ఆలోచనలు చేసేవారు మనకి తారసపడతారు. అలాగే మనం వ్యక్తిత్వ వికాసం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అలా ఒక పుస్తకం గురించి ఆలోచించామనుకోండి, అలాంటి పుస్తకాలు చాలా కనపడుతూ ఉంటాయి. అప్పటి వరకు కనపడం, మనం దాని మీద దృష్టి పెట్టలేము. అలాగే ఆత్మజ్ఞానం గురించి మనకి బుక్ కోసం వెతికితే అలాంటి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైన పుస్తకాలు మనకు అందుబాటులోకి వస్తాయి. సో మనం దృష్టి పెట్టాలి. అంతవరకు పెట్టలేదు, పెట్టాలి. పెట్టినప్పుడు మనకి అనేకం వస్తాయి అని. దానికి సంబంధించినటువంటి వాతావరణం దాని చుట్టూ మన చుట్టూనే ఉన్నాయి. ఇప్పటి వరకు నువ్వు దృష్టి పెట్టలేదు. అలాగే పెద్దమ్మపతి చెప్తూ ఉంటారు, సంగీతం గురించి నేర్చుకోవాలని దృష్టి పెట్టినప్పుడే సంగీత గురువు దొరుకుతారు. అలాగే ఒక ఆట నేర్చుకోవాలని, ఒక క్రికెట్ నేర్చుకోవాలంటే ఆ క్రికెట్ గురువు దొరుకుతాడు. అప్పటి వరకు మన చుట్టుపక్కల ఉన్న ఆ గురువులు మన చుట్టూనే ఉంటారు. అన్నీ మనకు వనరులన్నీ, బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈజ్ నీడెడ్. మనకు కావలసినవన్నీ మన చుట్టూనే ఉన్నాయి. మనం దృష్టి పెట్టలేదు. దృష్టి పెడితే మన వద్దకే వస్తాయి. అలాగే ఏదైనా మనం దృష్టి పెట్టినప్పుడు అనేక విధాలుగా మనకి వనరులు కనపడుతూ ఉంటాయి. బెస్ట్ సప్లై, మనకు కావలసినవన్నీ దొరుకుతూనే ఉంటాయి. అలా మనకి ఒక్కొక్కసారి మన ఇంట్లోనే, మన గదిలోనే అనేక వస్తువులు ఉంటాయి. దృష్టి పెడితే అంతకుమునుపు కనిపించని వస్తువులు కూడా కనపడుతూ ఉంటాయి. అంతవరకు అరే ఈ వస్తువుని నేను చూడలేదే అన్నట్టు. మనం అక్కడ మన పాత వస్తువులైనా కొత్త వస్తువుల్లాగా కొత్తగా చూస్తూ ఉంటాం. అంటే అంత పరిశీలనగా మనం ఎన్నడూ చూడలేదు. మనం దృష్టి పెట్టాలి. ఇంట్లోనైనా, ఒంట్లోనైనా, పరిసరాల్లోనైనా, మన చుట్టూ ఉంటే మనుషుల్లోనైనా మనం దేని మీద దృష్టి పెడితే అవి మన వద్దకు వస్తాయి. కొంతమంది సంబంధ బాంధవ్యాల్లో కానీ, లేదా వారు చేసే వ్యాపారము, ఉద్యోగము, వ్యాపారము వాటిలో కానీ విరక్తి కలుగుతూ ఉంటుంది. ఎందుకని? వారు అందులో ఉన్న నెగిటివ్ మీద దృష్టి పెడతారు. అంటే మనం నెగిటివ్ మీద దృష్టి పెడితే నెగిటివే అంటపడుతుంది. మనకి అక్కర్లేని, ఇష్టం లేని వాటి మీద దృష్టి పెడితే ఇష్టం లేనివే మన వెంట పడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ పాజిటివ్ యాంగిల్. మనం ఏం చేస్తాము, ఒక వ్యక్తి మనం మాట్లాడారు అని అంటే గతంలో విషయాల గురించి ఆలోచన చేస్తాం. ఒక 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 సంఘటన జరిగితే దాని తాలూకా గతం తాలూకా ఆలోచన చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు జరిగింది, వాట్ బెస్ట్ వీ కెన్ డూ, ఇందులో మెరుగైనది ఏం చేయొచ్చు అన్న ఆలోచన చేసినప్పుడు అద్భుతంగా తయారవుతుంది. సో మనం చెడుపైన దృష్టి పెట్టడం వల్ల మనకు అన్నింటిలోనూ వ్యక్తుల పట్ల, సంబంధ బాంధవ్యాల పట్ల విరక్తి కలుగుతుంది. వీళ్ళు నేను చెప్పిన మాట వినలేదు, నేను ఇలా చేసి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అన్న ఆలోచన మనకి క్రియేట్ అయిందనుకోండి, మనకి సంబంధ బాంధవ్యాలు చెడిపోతాయి. సో మనకి ఒక వ్యక్తి అంటే అసహాయము, లేకపోతే కోపము అని ఇలా అలా అనుకున్నప్పుడు కోపం, ఇలా ఎంతసేపు నేను ఈ బానిస పని చేయాలి అని ద్వేషం పెంచుకుంటూ పోతూ ఉంటాం. కానీ వారికి ఎలా ఒక ఉద్యోగం పట్ల కానీ, వ్యాపారం పట్ల కానీ దానికి ఉన్న సదుపాయాలు మనం ఏం పొందుతున్నాము, లేకపోతే వాతావరణం, మంచి స్నేహితులు ఉన్నారు, ఇలా మనం కంపారిజన్ చేసుకుంటే ఇతరుల కన్నా మనం మెరుగ్గా ఉన్నాము, ఇతరుల కన్నా మనం ఆనందంగా ఉన్నాము, మన ఇట్లా అనేక రకాలుగా మన జీవితంలో ఉండేటువంటి అనుకూల అంశాలు
సానుకూలమైన అంశాలు, ప్రతికూల అంశాలు కాదు, సానుకూలమైన అంశాలు. పాజిటివ్ దృష్టితో, నెగిటివ్ దృష్టి కాకుండా పాజిటివ్ దృష్టితో మనం చూస్తే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి క్షణం ఆనందదాయకంగానే ఉంటుంది. నెగిటివ్గా చూస్తే ప్రతి క్షణము దుఃఖమయంగా ఉంటుంది. ప్రతి క్షణము దుఃఖమయంగా ఉంటుంది. పాజిటివ్గా చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం పాజిటివ్గా చూస్తామో మన ఘన విజయం వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటాం ప్రతి విషయంలో. ఇది ఫస్ట్ బేసిక్ స్టెప్. మహోన్నతమైన జీవితం వైపుకి వెళ్ళడానికి మొట్టమొదటి జీవితం ప్రతి అంశంలోనూ సానుకూలత ఏముంది. నెగిటివ్ వైపుకి మనం అభ్యాసం బాగా చేసాం. ఆ అభ్యాసం వల్ల ఏమవుతుంది, ప్రతి విషయంలోనూ నెగిటివ్ చూడటం అవుతుంది. అంటే నెగిటివ్ చూడటం కాదు, ఇందులో ఈ సానుకూలం అయిన అంశం ఏముంది. అందరూ చూస్తారు నెగిటివ్. తప్పులంచి వారు తండోపతండములు, జనుల కల్లా రెండు తప్పు. తప్పులంచి వారు తమ తప్పులేగరయ్యా అని ఉంటాయి. ఇందులో సానుకూలమైన అంశం ఏమిటి? అది. ప్రతికూలమైన అంశాల గురించి మనం విస్తారంగా ఎంత మాట్లాడుకున్నా అవే మనం వెంట పడుతూ ఉంటాయి. అంటే వ్యతిరేకంగా నెగిటివ్గా మాట్లాడుకోలేది ఆ నెగిటివ్ అంశాలే మన వెంట పడుతూ ఉంటాయి. సో పాజిటివ్గా సానుకూలమైన అంశాలు, అనుకూలమైన అంశాల గురించి ఇందులో ఏమి అనుకూలత ఉంది, ఏది సానుకూలత ఉంది, ఏది సామరస్యంగా ఉంది, ఏది ఫ్రెండ్లీగా ఉంది, ఏది అవసరం, ఏది నీడెడ్, దాని గురించి మనం ఎప్పుడు దృష్టి పెట్టాలి. అప్పుడే మనకు అన్ని వాతావరణాలు అద్భుతంగా ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో ప్రతి క్షణము అద్భుతమే. అద్భుతమైన ఆలోచనలు చేస్తే అద్భుతంగానే ఉంటుంది. అద్భుతమైన మాటలు మాట్లాడితే అద్భుతంగానే ఉంటుంది. ఇది ఒక వింత. కాబట్టి మనం గమనిస్తూ ఉండాలి. ఓహో, ఎటువైపు వెళ్ళాలి, నేను నా ఆలోచన ఎటువైపు ఉండాలి. ఏదో ఎదురు వ్యక్తి ఏదో మాట్లాడారు, కరెక్టే. ఇందులో సానుకూలమైన అంశం ఏమైనా ఉందా, ప్రతికూలమైన అంశం ఉందా? నెగిటివ్ మాట్లాడుతున్నాడా, పాజిటివ్ మాట్లాడుతున్నాడా? ప్రేరణ ఉందా, నీళ్లు చల్లుతున్నాడా, ఉత్సాహపరుస్తున్నాడా, నిరుత్సాహపరుస్తున్నాడా? అవతల వ్యక్తి విషయాలే కాదు, మన సంగతి ఏమిటి, మనకు మనం, ఆ వ్యక్తి అంటే ఎవరో కాదు, మనమే. మనకు మనం ఆలోచించే విధానంలో ఉత్సాహంగా ఉన్నామా, ఉల్లాసంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, పరిపూర్ణంగా ఉన్నామా, అలా ఉందన్నమాట. సో అంటే ఇక్కడ మనం నిన్న మొన్న చెప్పుకున్నాం. ఇట్లా అంటే నేను ఒక సూత్రం గురించి, గొప్ప సూత్రాల గురించి చెప్పుకుంటాం. అంతేనంటే మనమే క్రియేట్ చేసుకోవాలి. గొప్ప ఆలోచనే గొప్ప వైపుకి వెళ్తుంది. ఐఎమ్ ఓల్డ్ అంటే అంతా నేనే అంతా. మన ఆధ్యాత్మిక సత్యం అంతేగా చెప్పేది. ఉన్నదంతా నేనే, సర్వం కల్విదం బ్రహ్మ. ఉన్నదంతా బ్రహ్మమయమే అంటే ఐఎమ్ ఓల్డ్, పర్ఫెక్ట్, పరిపూర్ణంగా ఉన్నాను. పరిపూర్ణమైన ఆత్మ నువ్వు. నీకు ఇంకా ఏమి చేసేదానికి ఏముంది, పరిపూర్ణమైన ఆత్మ. సో అంటే ఆత్మస్థాయిలో. మరి భౌతిక స్థాయి గురించి ఏమిటి అనే పాయింటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఆధ్యాత్మికంగా వేరు, ప్రాపంచికం వేరు కాదు. ఆత్మ ఇక్కడ తల్లడలడానికి రాలేదు. సో ఇక్కడ ఏంటి, మనము ఐఆమ్ ఓల్, పర్ఫెక్ట్, పరిపూర్ణంగా ఉన్నాను. ఉన్నదంతా నేనే, పరిపూర్ణంగా ఉన్నాను. ఐఎమ్ ఓల్, పర్ఫెక్ట్, స్ట్రాంగ్, బలంగా ఉన్నాను. ఓకే, పవర్ఫుల్, శక్తివంతంగా ఉన్నాను. ప్రేమపూర్వకంగా ఉన్నాను. సామరస్యంగా ఉన్నాను. సంతోషంగా ఉన్నాను. ఇవి పాయింట్స్. సో ఇవి ఓవర్ అండ్ ఓవర్ అగైన్ మళ్ళీ మనం చెప్పుకోవాలి. ఐఎమ్ ఓల్డ్, నేను ఉన్నదంతా నేనే అంటే ఇంకా రెండోది లేదు. ఉన్నదంతా నేనే అంటే రెండోది లేదు. రెండోది గమనిస్తున్నామంటే నువ్వు మిస్ అయిపోయావు. ఏది అభ్యుదయం వైపు తీసుకెళ్తుందో ఆ వైపే మాట్లాడాలి. అదే ధర్మం. ఏది అభ్యుదయం వైపు తీసుకెళ్తుందో, ఏది మహోత్కృష్టం వైపు తీసుకెళ్తుందో అదే ధర్మం. నువ్వు చేయవలసిన ధర్మం ఇక్కడ భూమి మీదకి వచ్చింది, ఈ ధర్మం చేయడానికే వచ్చావు నాయన. అది. సో ఉన్నదంతా నేనే అంటే రెండవది లేదు. అది అభ్యుదయం వైపు తీసుకెళ్తుంది. ఐఎమ్ పర్ఫెక్ట్గా ఉన్నాను. సో పర్ఫెక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పర్ఫెక్షన్.
సో ఏం చేసినా పరిపూర్ణంగానే ఉన్నాను. పరిపూర్ణంగా ఏం చేసినా అంటే ఏమి చేయకుండా ఉండలేవు కదా. నువ్వు ప్రతి విషయంలో పర్ఫెక్షన్. గో ఆన్ పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ ఏర్పడేది అలా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మహోన్నతంగా ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు పర్ఫెక్షన్. ఏ క్షణానికి ఆ క్షణం పర్ఫెక్షన్. ఇంతకంటే పర్ఫెక్ట్ ఏంటి, ఇంతకంటే పర్ఫెక్ట్ ఏంటి, ఇంతకంటే పర్ఫెక్ట్ ఏంటి అన్న ఆలోచన వైపుకి మనం తీసుకెళ్తూ ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు పరిపూర్ణం. ఇంకా ఇంకా బలమైన బలంగా ఉంటాను. బలంగా ఉన్నాను అని చెప్పుకోవాలి. స్ట్రాంగ్, పవర్ఫుల్గా ఉన్నాను, శక్తివంతంగా ఉన్నాను. సో వాట్ సో ఎవర్ థింక్, నేను ఏ విధంగా ఆలోచిస్తామో అదే మనం అవుతూ ఉంటాము. సామరస్యంగా ఉన్నాను. ఎక్కడ డిస్కార్డ్ కాకూడదు. మిద్దాదులో చెప్తూ ఉంటారు, అదృష్టం గురించి దిగులు పడవద్దు, అదృష్టం మనకు అన్నీ సమకూరుస్తుంది. దిగులు పడకూడదు. అదృష్టం గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే అదృష్టం గురించి మనం దిగులు పడకూడదు అనుకున్నప్పుడు బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈజ్ నీడ్. మీకు కావలసినవన్నీ మీకు సమకూరుతాయి. సో థింక్ బెస్ట్ ఫ్రెండ్స్. ఐ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ నైబర్స్. నాకు మంచి గొప్ప స్నేహితులు ఉన్నారు. నాకు గొప్ప పొరుగువారు ఉన్నారు. బెస్ట్గా ఉన్నారు. గొప్ప అంటే ఇంక దేంట్లో గొప్ప, అన్నీ గొప్పే. వాడు తక్కువ ఎక్కువ ఈ స్థూలమైన వ్యవహారాలు కాదు. ఆత్మవత్తు మనం చెప్పుకుంటున్నాం. సో అదే నువ్వు ఏం చెప్పుకున్నావో అది ఇతనే వితౌట్, లోపల ఉన్నది బయట జరుగుతుంది. సో బెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. నువ్వు ఎవరిని ద్వేషించడానికి వీలు లేదు. అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించడానికి వీలు లేదు. మైత్రి, ఫ్రెండ్షిప్గా ఉన్నాము. సో బీ ఏ ఫ్రెండ్. నువ్వు ద్వేషించడానికి లేదు, ఎవరు ద్వేషించడానికి లేదు. ఎవరిలో నువ్వు లేవా ఏమిటి? సో మైత్రి, ఫ్రెండ్షిప్గా ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, పితామహ పత్రిజీ చెప్పేది ఇదే సూత్రం. మై డియర్ ఫ్రెండ్స్ అంటే బీ ఏ ఫ్రెండ్ టు యువర్ సెల్ఫ్. నీతో నువ్వు మంచి స్నేహితుడివి కా. అలాగే నీ చుట్టూ మీ ఫ్యామిలీ మెంబర్స్తో మంచి స్నేహితుడిగా ఉంటూ బీ ఏ ఫ్రెండ్, బీ ఏ బెస్ట్ ఫ్రెండ్. సో బీ ఏ బెస్ట్ ఫ్రెండ్ టు యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వు మంచి స్నేహితుడు అయితే నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు మంచి స్నేహితుడిగానే ఉంటావు. అక్కడ ఉన్న విషయం అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సామరస్యంగా ఉంటాం. అదే సామరస్యంగా ఉంటాము. సామరస్యంగా ఉంటే సంతోషంగా ఉంటావు. సామరస్యంగా ఉంటే సంతోషంగా ఉంటావు. అది ఎక్కడున్న విశేషం మై డియర్ ఫ్రెండ్స్. సామరస్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. సామరస్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. ఇలా విషయంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? జీవితం ప్రతి క్షణం అద్భుతంగా ఉంటుంది. సో పరిపూర్ణ జీవితము అన్ని రంగాల్లోనూ అనుభవించాలంటే దృష్టి పెట్టాలి. అప్పుడు ఎటు చూసినా ఎప్పుడు నువ్వు పరిపూర్ణమైనటువంటి జీవితము, ఐఎమ్ పర్ఫెక్ట్, పరిపూర్ణంగా ఉన్నాను, వాళ్ళు ఉన్నదంతా నేనే కదా, కాబట్టి పరిపూర్ణంగా ఉన్నాను. ఆ పరిపూర్ణత వైపు దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుంది? ఎటు చూసినా పరిపూర్ణతే కనపడుతుంది. ఎటు చూసినా ఆ యొక్క అనుకూలత, సామరస్యమే కనపడుతుంది. అప్పుడు మనకు కావలసినటువంటి జ్ఞానం మనకు అందుబాటులో ఉంటుంది. నువ్వు దృష్టి పెడితే ఇందాక అనుకున్నాం కదా, సంగీత జ్ఞానం కావాలంటే సంగీత గురువు లభిస్తా. నాకు అద్భుతమైన జ్ఞానం కావాలంటే అద్భుతమైన జ్ఞానం నాకు లభిస్తుంది. నీకు అందుబాటులోనే ఉంది. ఎవ్రీథింగ్ సరౌండింగ్స్ యూ. అప్పటి వరకు నువ్వు దృష్టి పెట్టలేదు. దృష్టి జరిపితే నీకు అన్నీ లభ్యమవుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి, ఓ శ్రమనుడా నిన్ను నువ్వే నడిపించుకో అన్నప్పుడు నిన్ను నువ్వు ఉద్ధరించుకునే వైపుకి అడుగులు పడతాయి. ఎప్పుడైతే అడుగు వేస్తే ఇంకా అంతకంటే మంచి కనపడుతుంది. ఆ మంచిని ఏది అభ్యుదయ వైపుకు యథోభ్యుదయో అంటే ఏదైతే అభ్యుదయాన్ని ఇస్తుందో దాన్ని నువ్వు ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇది అక్కడున్న విశేషం మై డియర్ ఫ్రెండ్స్. ఆ వైపుకే మన ప్రయాణం ఉంటుంది. ఆ వైపుకే మన ప్రయాణం వెళ్ళాలి. అంతవరకే ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్,
సో నీ జీవితంలో అంటే ఆధిపత్యం వైపుకి, అభ్యుదయం వైపుకి నడుగులు వేస్తే అంతా ఇంకా మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మీ జ్ఞానం ఇంకా విస్తరింపబడుతుంది. తత్సంబంధితమైనటువంటి జ్ఞానం మరింత విస్తరింపబడుతూ ఉన్నత శిఖరాల వైపుకి మీ ప్రయాణం అవుతుంది. ఇంకా తత్సంబంధిత జ్ఞాన తృష్ణ ఇంకా అద్భుతంగా పెరుగుతుంది. ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేయాలి అన్నప్పుడు మీకు కావాల్సిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసి ఏ రంగం కావాలంటే ఆ రంగంలోకి మనం ప్రవేశిస్తాము. సో మీలో జ్ఞాన తృష్ణే ఏ వైపు తీసుకెళ్తుంది? మీ గమ్యానికి చేరుకోవాల్సినటువంటి మార్గాలకి చూపిస్తుంది. అలాంటి పద్ధతులు, అలాంటి ఆలోచనలు దొరుకుతాయి. సో కాబట్టి పెద్దలు చెప్పింది ఏంటి? నీ ఆలోచనే నీ జీవితం కాబట్టి నీ అద్భుతమైన ఆలోచనే నీ జీవితం వైపుకి నడిపించుకో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు మళ్ళీ మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్ కలుసుకుందాం. థ్యాంక్ యూ. Kindly like this video and share this video to all.